సినిమాలు చూడండి, ఎంత దరిద్రపు యాసలంటే మీరు చూడండి, ఒక మనిషిని నరికి ఆ కత్తి నోట్లో పెట్టుకొని ఆడి లింగిపై కట్టి ఆ రక్తమంతా ఇలా మీద పడిపోతుంటే బా ఏముందరా వాలు పోస్టర్ అంటున్నారంట. రే అదంతా డెవిల్ ప్రాక్టీస్, దయ్యపు ఆలోచనలు రావని. అవన్నీ దయ్యపు ఆలోచనలవే. ఒక మనిషిని చంపితే ఈరా అంటున్నావేంటి, ఒక రక్తం ఒలిగితే ఈరా అంటున్నావేంటి, ఒకడు ఇలా తలకాయ నరికి ఆ తలకాయ ఇలా పట్టుకుంటే అది వాల్ పోస్టరో, ఆ తలకాయ కింద మన ఎదవలందరూ ఫోటోలు వేసుకోవడం లేరు మన ఊర్లో. చెప్తున్నాను, ఇంకో విషయం చెప్తున్నాను, మీరు ఏమనుకుంటా అనుకోండి. ప్రత్యేకించి తాగుళ్ళలో, బలహీనతలో, దరిద్రపు పనుల్లో ఎక్కువ చెడిపోయేది ఎవరో చెప్పినా మన బడుగు బలహీన వర్గాల్లో ఉన్న కుర్రోళ్ళే పాడైపోతున్నారు. తాగుళ్ళు తాగేది మన బడుగు బలహీన వర్గాల్లో ఉన్న వాళ్ళే. చదువులు అంతంత మాత్రంగా చదివి దేనికి పనికి రాకుండా చివరికి నేరాలకు అలవాటు పడుతున్న ఎక్కువ మంది మన పిల్లలు ఉన్నారు. మన తెగలలో రాజ్యాంగాలు రాసిన వాళ్ళు పుట్టారు, మన తెగల్లో దేశాన్ని శాసించిన వాళ్ళు పుట్టారు, మన తెగల్లో ప్రధానమంత్రి హోదాకి వెళ్ళిన వాళ్ళు పుట్టారు. ఈరోజు మన తెగల్లో దరిద్రులు పుడతారు. మీరు చూడండి ఎందుకు పుడుతున్నారు. మన అయ్యలకు బుద్ధి లేదు. ఎందుకు చెప్పినా అయ్యే కాయెట్టుకుని తిరుగుతున్నాడు. అయ్యి కాయెట్టుకుని వచ్చాడట, కొడుకు గ్లాస్ అట్టుకుని వచ్చాడట. వీళ్ళిద్దరూ కలిసి కూర్చుంటే వాళ్ళ అమ్మ సిగ్గు లేకుండా ఆమ్లెట్ వేసుకుని వచ్చిందంట. దెయ్యం రే, మీ కుటుంబం అంతా దెయ్యాల కుటుంబం. మీ కుటుంబం